ఒక తెంపరితనం, ఏదైనా ఓకే, దేనికైనా సై, జనం నా వైపే ఉన్నారన్న ఒక ధీమా, ఈ సిబిఐలు, కోర్టులు, ఆ పైన జరగబోయే అరెస్టులు, తదనంతర పరిణామాలు ఏవైనా సరే నన్నేమీ చేయలేమన్న మొండితనం తెచ్చిపెట్టిన ధైర్యమే జగన్మోహన్ రెడ్డిని నడిపిస్తున్నాయా? కొన్నాళ్ల క్రితం ఒక బెరుకు, భయం ఉన్న జగన్ పార్టీలో ఇప్పుడు ఆత్మస్థైర్యం పాళ్లు కొంచెం ఎక్కువైనట్లే కనిపిస్తోంది. ఈ కేసులు, కోర్టులు తమనేమీ చేయలేవనే ధీమా కనిపిస్తోందా? తాజా రాజకీయ చిత్రపటం మీద జగన్ వ్యవహార శైలిని గమనిస్తున్న వాళ్లకు ఈ మాటలు నిజమేననిపిస్తున్నాయి. పదే పదే జగన్ కు సంబంధించిన కథనాలు జేడీలో వరుసగా వస్తున్నాయన్న విమర్శలకు ఇక్కడో జవాబు చెప్పుకోవాల్సిందే. జగన్ తప్ప మరో సబ్జెక్ట్ మీకేదీ దొరకలేదా అన్న వ్యాఖ్యలకు వివరణ కూడా ఇచ్చుకోవాల్సిందే. వర్తమాన రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కనిపిస్తున్న ఒకే ఒక ఎపిసోడ్ సిబిఐ అరక్షణం తీరిక లేకుండా జరుపుతున్న జగన్ ఎంఆర్ కేసుల దర్యాప్తు. ఈ కేసుల సంచలనాలు అన్నీ ఇన్ని కావు. తీగల్లాగితే కదిలినా కదులుతున్న డొంకలన్నీ దిమ్మ తిరిగిపోయే నిజాల్ని తెర మీదకు తెస్తున్నాయి. జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించిన అక్రమాస్తుల చిట్టాల్ని సిబిఐ ఒక్కటొక్కటిగా బయటపెడుతోందంటూ మీడియా చెలరేగిపోతోంది. మరోపక్క జగన్ ఎడతెరిపిలేని ఓదార్పు యాత్రలతో ఊరూరా తిరిగి తన ఓటు బ్యాంకుల్లో తిరుగులేని డిపాజిట్లు పెంచేసుకుంటున్నారన్న రాజకీయ పండితుల విశ్లేషణలు. ఒక అవినీతి బురదలో కూరుకుపోయిన వ్యక్తికి ప్రజల్లో ఇంతటి అపూర్వమైన ఆదరణ ఎలా లభిస్తోందంటూ మరోపక్క వ్యాఖ్యానాలు. తమ తమ పార్టీల ఫౌండేషన్లు గల్లంతైపోయే ప్రమాదపు వాసనల్ని పసిగడుతున్న దాఖలాలు ఇంకో పక్క. తేడాలొచ్చేస్తే అసెంబ్లీల్లో వరుసలు మారిపోతాయన్న భయం తాలూకు నీడలు కూడా కమ్మేస్తున్నాయి. జగన్ కు అంత సీన్ లేదంటూ పైకి చెప్తున్న నాయకులు కూడా రాబోయే ప్రకంపనల గురించి లోతుగా ఆలోచిస్తున్నారన్నది పచ్చి నిజం. నిజంగా అటువంటి పరిస్థితే ఉందా అంటూ ఆ వెనుకే మీడియా అంచనాలు కూడా వర్కౌట్ అవుతున్నాయి. జగన్ అంత ఖతర్నాక్ మనిషా? రాజకీయాల్లో దశాబ్దాలకు దశాబ్దాల ఎక్స్పీరియన్స్లున్న మహా ఉద్దండ పిండాల్నే తలదన్నేసే మొనగాడ అంటూ అనుమానంగా చూస్తున్న వాళ్లకు ఇప్పుడు కనబడుతున్న దృశ్యాలు చాలానే ఉన్నాయి. జగన్ సభలకు జనం ఎందుకు రెచ్చిపోయి వస్తున్నారు? గంటల గంటలు ఎండల్లో ఎందుకు రోడ్ల మీద నిలబడి ఎదురుచూపులు చూస్తున్నారు? అర్ధరాత్రి దాటిన ఊళ్లలో ఆయన కాన్వాయ్లు ఎందుకు తిరుగుతున్నాయి? రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిని చూద్దామనుకుని వచ్చేవాళ్ల, డబ్బులిచ్చి తరలిస్తే వచ్చిన వాళ్ల, తమ కులం, మతం, బలం చూపిద్దామనుకునే ఒకానొక సామాజిక వర్గానికి చెందిన వాళ్ల? ఇదంతా ఎనలిస్టుల ల్యాప్టాపుల్లోకి ఎక్కిపోతున్న డేటా. 2014 నాటికి జగన్ కి ఇంత ఊపుండదని అప్పట్లో అంచనాలేసుకున్న కొంతమందికి ఇప్పుడు ఎదురుగా వచ్చి ముంచెత్తబోతున్న 18 ఉప ఎన్నికలు మింగుడు పడని విషయము ఇక్కడ ప్రస్తావించుకుని తీరాల్సిందే. జగన్ ని సమర్థించే వాళ్ళంతా చేసిన రాజీనామాలే కాబట్టి ఆ సీట్లలో వాళ్లే గెలుస్తారు. ఇందులో ఆశ్చర్యపడాల్సింది, మేము ఆశపడాల్సింది ఏముందంటూ సమర్థించుకునే వాళ్ళు ఉన్నారు. ఇది జవాబు కానేరదు. ఇక్కడ జగన్ మీద పోటీ చేసి రేపు తమ సత్తా ఏమిటో నిరూపించుకోవాల్సిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తాము తెచ్చుకునే ఓట్ల శాతాన్ని గురించే ఇక్కడ చెప్పుకోవాలి. రేపు జగన్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీలతో గెలిస్తే ఓటర్ల నాడి తెలుసుకున్న ఆయా పార్టీలు ఇంకే లెక్కలు వేసుకునే అవకాశం ఉండబోదు. ఇక ఆ తర్వాత గోడదూకుళ్ల కార్యక్రమాల్ని అడ్డుకునే తతంగమే మిగులుతుంది. డబ్బు, దస్కన్ దండిగా ఉన్నాయి కాబట్టి జగన్ గెలిచేస్తాడనే వాదనల్లో నిజానిజాలు ఎలా ఉన్నా మొన్నటికి మొన్న కొవ్వూరులో జరిగిన ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు ఓటరుకు పెద్ద పెద్ద మొత్తాలిచ్చి కొనుక్కోవడానికే ప్రయత్నించాయి. ఇంతటి భారీ ఖర్చును రేపటి ఉప ఎన్నికల్లో భరించడానికి మళ్లీ సిద్ధమైపోయాయి కూడా. అయినా సరే మెజారిటీలు కరువై రేపు మార్కులు తక్కువ వస్తే తమ పరువు ప్రతిష్టలు ఏం కావాలన్న ఆలోచనలే వాటిని పీడిస్తున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తమ కొంపల్లో తిష్టలేసుకుని కూర్చున్న అనైక్యతా భూతాల్ని అంతం చేసే అవకాశాలు లేవు. వారానికోసారి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి చక్కర్ల మీద చక్కర్లు కొట్టొస్తున్న సీఎం, పిసిసి బాసులు అక్కడేం చేసొస్తున్నారో కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. దొంగలు పడ్డ 6 నెలలకు మురిగే కుక్కల సామెత కాంగ్రెస్ కు అతికినట్టుగా సరిపోతుంది. మల్టిపుల్ నాయకుల్ని ఎగదోసి ఒకళ్ళ మీద మరొకళ్ళు పడి కొట్టుకు చావండంటూ పదవుల తాంబూలాలిచ్చే సంస్కృతి దారిది. ఆనక కొంపలే తగలబడిపోతుంటే అప్పుడు ఫైర్ ఇంజన్లు కావాలంటూ అటు ఇటు తిరిగే రకాలివి. ఢిల్లీలో కూర్చుని చక్రాలు తిప్పే జమానాలు
ఖతమైపోయాయని కాంగ్రెస్ పార్టీ తెలుసుకోలేకపోవడమే దాని వరుస భంగపాట్లకు అసలు కారణం. అయితే ఏదో ఒక ప్రాంతీయ పార్టీ తోకల్ని పట్టుకుని ఎలాగోలా పబ్బం గడుపుకొస్తున్న అనుభవం కాంగ్రెస్ది. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒకటి అరా ఉన్న ప్రాంతీయ పార్టీల సంఖ్య రాను రాను పెరిగిపోతున్నాయి. ఒక రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతీయ పార్టీలుంటే అక్కడ కాంగ్రెస్ ఖేల్ ఖతమన్న సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇవాల్టి రాష్ట్ర పరిస్థితిని చూస్తే కాంగ్రెస్ నాయకులకు సినిమా కనిపిస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంటే ప్రధాన ప్రత్యర్థిగా రేపు తలపడబోతున్న తెలుగుదేశానిది మహా గడ్డు పరిస్థితే. చంద్రబాబుకు వరుసగా వచ్చి పడిపోతున్న ఉప ఎన్నికలు ఉక్కపోయించేస్తున్నాయి, చెమట్లు పట్టిస్తున్నాయి. ఆ మాటలే ఈ మధ్య ఆయన ఇంకో రకంగా చెప్పారు. ఎందుకు ఈ బై ఎలక్షన్లో ఓసారి నాకు కూడా అనిపిస్తుంది, ఎందుకు ఈ బై ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం, తమిళనాడు మారికి వదిలేద్దాం అనిపిస్తుంది. ఏమీ పర్వాలేదు వదిలేద్దాం అనిపించే పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళా అనిపిస్తుంది, ఒకవేళ వదిలిపెడితే ఈ ఎవరైతే ఈ దుష్ట శక్తులు ఉన్నారో, పనికిమాలిన వ్యక్తులు ఉన్నారో, ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారో వాళ్ళకు లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుందేమో అనే ఉద్దేశంతోనే ఈరోజు మళ్ళా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇన్ని ఎన్నికలు ఎప్పుడు ఏ చరిత్రలో ఎప్పుడూ రాలేదు. ఇక చంద్రబాబు అన్న మాటల్ని గురించి విమర్శలు కూడా వచ్చాయి. అధికారంలో ఉన్న పార్టీలకు డబ్బుల ఇబ్బంది ఉండదన్నది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ సారాంశం. హవ్వా ఎంత మాట అన్నారాయన. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి, మీ పార్టీకి అప్పుడు డబ్బు సమస్య లేదా? ఇన్నేసి వ్యాఖ్యానాలు మార్కెట్లో వినిపించాయి. చంద్రబాబు అన్న మాటల్లో పచ్చి నిజాలే ఉన్నా ఆయన వాటిని ఇలా బహిరంగంగా చెప్పేస్తుంటే ఈ మధ్య ఆయనకు లౌక్యం పోయిందనిపిస్తోందంటూ ఆయన సొంత పార్టీ నాయకులే చెప్తున్నారు. ఇంతటి నేపథ్యంలో రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో ధీటుగా నిలబడి ఢీ కొట్టాలి. అదెంతవరకు సాధ్యం? ఎవరి పార్టీల అంచనాలు ఎలా ఉన్నా అందరూ పైకి చెప్పేది మాత్రం గెలుపు తమదేనన్నది. అయితే ఆయా పార్టీల పడవలు మునిగిపోతున్నాయా లేక సాఫీగా ప్రయాణం సాగిస్తున్నాయా అనే విషయం మాత్రం ఒడ్డున నిలబడి గమనిస్తున్న వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, వర్తమాన రాష్ట్ర రాజకీయాల్ని ఇంతగా ప్రభావితం చేస్తున్న ఒకానొక జగన్ గురించి ఇన్నిసార్లు ఎందుకు ప్రస్తావించుకోవాల్సి వస్తోందో. రేపొచ్చేది ఈ జగన్ సునామీనో లేక ఒక్కసారిగా వచ్చిపోయే సుడిగాలో బైపోల్స్ లో తేలిపోతుంది. అప్పుడెవరి కింద ఉండాల్సిన చాపలు ఉన్నాయో లేక ఎగిరిపోయాయో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీలు విధానాలు బిక్కచచ్చిపోయి కేవలం వ్యక్తుల చుట్టూ మాత్రమే పరిభ్రమిస్తున్న నేటి రాజకీయాల్లో ఇంకేం చెప్పినా చేసినా ప్రయోజనాలు మాత్రం చేకూరవు. ప్రజలు విజ్ఞుల లేక వివేకం లోపించిన వాళ్ళ ఎవరు నిర్ణయించాలి? ఏమో, పోగాలము దాపరించిన వారు హితుల మాట వినరు కనరు. ఇంతకీ ఆ పోగాలను దాపరించిన వాళ్ళు ఎవరు? నాయకుల లేక ప్రజల? మీరే నిర్ణయించండి, యువర్ ఆనర్.